తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరు దక్కించుకుంటారు? అన్నమయ్య జిల్లా రాజంపేట రాజకీయాలు రసవత్తంగా ఉన్నాయి. ఒక్క టికెట్టుకు 3 నుంచి 5 మంది ఆశావాదులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి టికెట్ ఎవరికి దక్కుతుంది? 2024 ఎన్నికల బరిలో ఎవరుంటారు? రాజంపేట ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1985వ సంవత్సరంలో రత్న సభాపతి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశారు. 1994 మరియు 1999లో 2 సార్లు తెలుగుదేశం పార్టీలో పసుపులేటి బ్రహ్మయ్య బలిజవర్గంతో బలంగా నాటుకుపోయారు. 2014వ సంవత్సరంలో కడప జిల్లాలో ఒకే ఒక స్థానం రాజంపేట తెలుగుదేశం పార్టీలో మేడం మల్లికార్జున్ రెడ్డి విజయ శంఖం మోగించారు. మరి 2024లో తెలుగుదేశం పార్టీ బరిలో ఎవరుంటారు? ఎవరికి టికెట్ దక్కుతుంది? తెలుగుదేశం పార్టీని గెలిపించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? బలిజ వర్గానికి టికెట్ ఇస్తారా? రాజు వర్గానికి టికెట్ ఇస్తారా? వైసీపీ పార్టీలో రెడ్డి వర్గానికి టికెట్ ఇచ్చారు కాబట్టి రెడ్డి వర్గానికి ఇస్తారా? తెలుగుదేశం పార్టీలో టికెట్ ఎవరు దక్కించుకుంటారు? తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. రేపు రాత్రి 9 గంటలకు +9 న్యూస్ లో చూడండి.